నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్‌కి. గత కొన్ని రోజులుగా ఒక ఎమ్మెల్యే వీడియో కాల్ హల్చల్ అవుతా ఉన్నది సోషల్ మీడియాలో. అదేవిధంగా ప్రధాన పత్రికలలో మరి శాటిలైట్ ఛానల్‌లో కూడా పెద్ద ఎత్తున అదే వార్త. ఒక పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక మహిళను మోసం చేశారంటూ ఒక వర్గం మాట్లాడుతుంటే ఆమెనే ఆ ఎమ్మెల్యేని ట్రాప్ చేసిందని మరికొంతమంది మాట్లాడుతున్నారు. అసలు నిజమేంటి? ఈరోజు ఆ యొక్క విషయంపై క్లుప్తంగా సిటిజన్ పల్స్ మీ ముందుకు తీసుకొస్తుంది. అయితే అరవ శ్రీధర్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, మొట్టమొదటిసారి గెలిచినటువంటి వ్యక్తి. గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నటువంటి అరవ శ్రీధర్ తర్వాత పార్టీలో జాయిన్ అయ్యి తర్వాత ఈ యొక్క అవకాశం దక్కడం, తర్వాత ఎమ్మెల్యే గెలవడం ఎంత జరిగింది. అయితే ఇక్కడ రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఎవరు అరవ శ్రీధర్కి కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఫేస్బుక్లో పెట్టడం వల్ల వాళ్ళకు సంబంధించినటువంటి ఒక రిలేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే కూడా చాలా పలుమార్లు పలు ఛానళ్ళు చెప్పుకుంటూ వస్తుంది. ఎస్, సరే, ఒక ఒక అనుబంధం, ఒక ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ ఎంతవరకు దారి తీసింది ఇదంటే న్యూడ్ వీడియో కాల్ల వరకు దారి తీసింది. నన్ను మోసం చేసిండు అని చెప్పేసి ఒక్కసారిగా బాధితురాలు ఆమె ప్రెస్ ముందుకు, తర్వాత వీడియో లీక్ చేయడాలు ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ వైసీపీ ప్లస్ టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఉందో వైసీపీకి సంబంధించినటువంటి ఛానళ్ళు మాత్రం ఎస్, ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మహిళలను మోసం చేస్తున్నాడు, మోసం చేశారు, రూముకు రమ్మన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు అని చెప్పి పెద్ద గందరగోళం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఎలా ఉన్నాయి అంటే 2 రోజుల క్రితం అలా ఉంటే ఈరోజు పరిస్థితి బాధితురాలి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఎందుకు అయ్యింది అంటే తనపై 2 నాన్ బెయిలబుల్ కేసులు నమోదైన తర్వాత అవి వచ్చేసి BNS 308/5, 351/2, 61/2, రెడ్ విత్ 3/5 ఈ యొక్క నాన్ బెయిలబుల్ కేసులు అయిన తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. స్విచ్ ఆఫ్ అవ్వడానికి కారణం ఏంటి? అసలు నిజానికి అరవ శ్రీధర్ చెప్పినట్టుగా డీప్ ఫేక్ వీడియోలా, లేకపోతే ఆమె అరవ శ్రీధర్ని టార్గెట్గా డబ్బు కోసమా, లేకపోతే పెళ్లి చేసుకోవాలన్నా ఏదైనా ఆలోచనతో చేసిందా అనే దానికి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మొట్టమొదటి నుంచి దీని గురించి మాట్లాడుకుంటూ వస్తే ఒక ఫేస్బుక్లో కలిసినటువంటి ఫ్రెండ్ తర్వాత దగ్గరికి అయ్యారు, తర్వాత శారీరకంగా కలిశారు, నన్ను ఫిజికల్గా హెరాస్ చేశారు, ఏదైతే కార్లో నన్ను హెరాస్ చేశాడు, కొట్టేవాడు, తిట్టేవాడు అని చెప్పేసి మాట్లాడినటువంటి ఈ యొక్క బాధితురాలు తర్వాత కాలంలో ప్రెస్ ముందలకు వచ్చి ప్రెస్ మీట్ పెడుతూ నేను మీరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాను అంటూ కూడా హైదరాబాద్లో ఆమె ప్రెస్ మీట్ పెట్టడం, అక్కడ ఉన్నటువంటి విలేకరులు, జర్నలిస్టులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించడం, దానికి ఆమె లేచిపోవడం. ఆమె చెప్పినటువంటి వర్షన్ ఒకసారి విందాం. ఏమని చెప్పింది అంటే, నాకు ఇష్టం లేకుండానే నా ఇంటికి రావడం, నన్ను కొట్టడం, బలవంతంగా నన్ను శారీరకంగా వాడుకోవడం, ఇలాంటి పరిస్థితుల నుంచి నేను 5 సార్లు అబార్షన్ చేయించుకున్నాను, నా గురించి మీకు ఎవరికి పట్టట్లేదు, కామెడీ అయిపోయింది, నేను ఒక ఆడపిల్లను అంటూ కూడా జర్నలిస్టులపై ఈమె విసిరినటువంటి ప్రశ్న. అయితే 5 సార్లు బలవంతంగా అబార్షన్ చేయించుకున్నారా అనే ఒక ప్రశ్నకు ఎస్ అంటే ఎక్కడెక్కడ చేయించుకున్నారు అనే ప్రశ్న కూడా మరొకసారి ఉత్పన్నమైంది. ఆ యొక్క ప్రశ్నలలో ఒకసారి ఫ్రెండ్ చేయించారని, తర్వాత ఒకసారి ఒక హాస్పిటల్ పేరు చెప్పారు, తర్వాత పలానా తిరుపతి పేరు చెప్పడం, ఇవన్నీ కూడా జరిగింది. మరి ఇంత బలవంతంగా చేస్తున్నటువంటి సమయంలో మీరెప్పుడైనా ఐ లవ్ యూ చెప్పారా అని అడిగితే ఎస్ నేను చెప్పాను అంటే, ఇలాంటి ఒక రాక్షసుడు అనుకుందాం, ఒక వ్యక్తి మానవ మృగం అనుకుందాం కొంతసేపు, అలాంటి వ్యక్తి మిమ్మల్ని కొడుతూ హెరాస్ చేస్తూ మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి వ్యక్తి అంత టార్చర్ చేస్తుంటే మీరు ఐ లవ్ యూ ఎందుకు చెప్పారని ఒక ప్రశ్న విలేకరు నుంచి వెళ్తే ఆయన చెప్పాడు కాబట్టి నేను చెప్పాను అని. ఐ లవ్ యూ అంటే ఏంటి? అసలు ఇంత టార్చర్ చేసే వ్యక్తి అంటే ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా ఎన్నో చూస్తున్నాం. ఎంతోమంది సోషల్ మీడియా పేరుతో హెరాస్ చేయడం, ఐ లవ్ యూలు చెప్పడం, అదేవిధంగా ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులకు ఐ లవ్ యూ చెప్పడం, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. కామన్గా ఒక
ఫేక్ ఒక అకౌంట్ల నుంచి, తర్వాత తెలిసిన అకౌంట్ల నుంచి, ఒక వివాహిత అని తెలిసినా కూడా ట్రాప్ చేసేటువంటి వాళ్ళు అందరూ కూడా ఐ లవ్ చెప్తా ఉన్నారు. కానీ ఆ సమయంలో ఏం చెప్పాల్సినటువంటి సమయం ఉండే? నేను ఒక అమ్మాయిని కాదు, పెళ్ళయింది, నాకు ఒక బాబు ఉన్నాడు. అలాంటి పరిస్థితులల్లో నేను మీ యొక్క ప్రేమను నేను దగ్గర రానివ్వట్లేదు, ఐ లవ్ యూని రిజెక్ట్ చేస్తా ఉన్నాను చెప్పాల్సినటువంటి సమయంలో ఈమె బాధితురాలు ఐ లవ్ యూ టు చెప్పడం ఎంతవరకు కరెక్ట్? తర్వాత బాబు ఉన్నాడు అని చెప్పేసి తెలిసి కూడా ఇలా అక్రమ సంబంధం అనుకోవచ్చా ఇది? ఎస్, అనుకోవచ్చు. ఎందుకు అనుకోవద్దు అంటే, మొగుడితో విడాకులు తీసుకున్న తర్వాత, విడాకులకు అప్లై చేశాము, నేను అరవ శ్రీధర్తో పెళ్లి చేసుకుంటాడని నమ్మించాడు అని చెప్పి ఒకసారి మరొక మాట మాట్లాడతారు. తర్వాత ఎంత ఒకటి మాట్లాడితే ఇక్కడ ఐ లవ్ యూకి ఐ లవ్ చెప్పడం ఫస్ట్ మైనస్ అయితే, తర్వాత రెండో మైనస్ వచ్చేసి ఒక ఎమ్మెల్యేతో ఉన్నటువంటి ఫోటోలను ఏఐతో చేశాడని చెప్పేసి ఒక జర్నలిస్ట్ శంకర్ రాజు అనే వ్యక్తిని ఇంటికి పిలిపించి ఆయనని ఒక రోజు మొత్తం నిర్బంధించి ఆయనను కొట్టడం జరిగింది. అది నాంచాక లేకపోతే దాన్ని ఒక వైర్తో కొట్టడం ఏదో జరిగింది. ఎందుకు కొట్టారు అంటే, నాపై తప్పుడు వార్త రాసినప్పుడు మీరు పోలీస్ స్టేషన్ నేరుగా ఆ పేపర్ని తీసుకొని, ఆ ఒక వీడియో లింక్ని తీసుకొని పోలీస్ స్టేషన్ పోయి, నాపై తప్పుడు వార్త రాశాడు ఫలానా పత్రికకు సంబంధించినటువంటి రిపోర్టరా, లేకపోతే ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి రిపోర్టరా, ఆయన నాపై ఇట్లా బురద జల్లుతున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ వీడియోలో ఎలాంటి ఒక యాటిట్యూడ్, ఆరోగెన్స్, ఆమె మాటలు, బూతుల పురాణం, కొట్టడం, అలాంటి పరిస్థితులను అంటే ఏదో ఒక రౌడీలా ఆమె కొట్టడం జరిగింది. ఒక జర్నలిస్ట్పై ఎలా చేతి వేస్తారు అనే దాని ప్రశ్నలకు నన్ను తప్పుడుగా చూపించారు, కొట్టాను. అలా తప్పుడుగా చూపించినప్పుడు ఒక చట్టం ఉన్నది, ఒక లా ఉన్నది, ఒక లీగల్గా లా అండ్ ఆర్డర్ ఉన్నది, అక్కడ పోయి మీరు కంప్లైంట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండే. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజు నిర్బంధించి కొట్టడం అంటే సాధ్యమైనటువంటి పని కాదు. అక్కడ మళ్ళా ప్రతీదీ కూడా ఇక్కడ అరవ శ్రీధర్ విషయంలో జరిగినట్టుగానే వీడియో ఏదైతే రికార్డ్ అయిందో ఆ యొక్క రికార్డు విషయంలో ఈమెకు మొత్తానికి కూడా ఏమి చేసినా కూడా విత్ రికార్డు ప్రూఫ్స్ తోటే చేయడం గమనార్హం. అక్కడ మరొక విషయం, ఆయనను కొట్టింది, తర్వాత కొంతమంది జర్నలిస్టులతో కలిసినటువంటి సమయంలో ఇక్కడ నా దగ్గర మీరు వార్తాపత్రికలలో వేయండి, నా తన ఆధారాలు ఉన్నాయంటే ఆ జర్నలిస్ట్ మిత్రులు ఏమన్నారంటే, మీరు ఆధారాలు మాకు కరెక్ట్గా చూపించకపోతే మేము వేస్తే తర్వాత తప్పులో చిక్కుతాం, మీ తాను ఉన్నాయంటే నా దగ్గర ఉన్నాయని చెప్పేసి ఒక బాధితురాల్లా కాకుండా నార్మల్ ఒక వ్యక్తిలా వేసేయండి, నేనున్నా కదా, నేను ఇచ్చేస్తా కదా. ఇక్కడ అరవ శ్రీధర్ ఒక శుద్ధపూస సాంప్రదాయాన్ని అనట్లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, మీరు ఒక జర్నలిస్ట్ని నిర్బంధిస్తారు, జర్నలిస్ట్లను ఇంటికి పిలిపించుకొని ఇలాంటి పరిస్థితులను తీసుకొస్తారు. అంటే వెయ్యండి అని చెప్పేసి అంటే ఒక స్కామా, ఒక డ్రామానా, ఏం జరుగుతూ ఉన్నది? గతంలో అసలు ఈ యొక్క ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తమ జాగ్రత్తను ఎందుకు పాటించరు? గతంలో గోరెడ్ల మాధవ్ కావచ్చు, తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కావచ్చు, ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ బద్వేల్ పోలీసులు, రైల్వే కోడూరు పోలీసులు, తిరుపతి పోలీసులు పూర్తిగా దీనిపై విచారణ చేపడతా ఉన్నారు. ఒక విచారణ కమిటీ కూడా వేసిరు పార్టీకి సంబంధించినటువంటి నేతలు. దానిపై ఎలాంటి విచారణ పూర్తయిన తర్వాత ఎలాంటి ఆన్సర్ వస్తుందో దాని మీద అరవ శ్రీధర్పై యాక్షన్ తీసుకునే ప్లాన్ ఉంటుంది. ఇదే విధంగా మొత్తానికి కూడా అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బాధితురాలు ఎక్కడికి వెళ్ళారు? ప్రెస్ మీట్ తర్వాత మళ్ళా ఈ యొక్క వీడియోని వేటి నా మీద అట్లా చేసిరు, ఇట్లా చేసిరు, అది చేసిరు, ఇది చేసిరు అని చెప్పి మాట్లాడినటువంటి బాధితురాలు మీరు అదేవిధంగా మీరు ఈరోజు నేను చట్టప్రారంగా చూసుకుంటాను, డైరెక్ట్గా చట్టం ముందుకే పోయాల్సిన అవసరం. ప్రెస్ నన్ను పిలిచిరు అంటున్నాను, మిమ్మల్ని ఎవరు పిలవలేదు, మీ అంతటా మీరు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ముందరకు వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ అరవ శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ మాత్రం పూర్తిగా మమ్మల్ని కించపరుస్తూ నానా విధాలుగా ఇబ్బంది పెడుతూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది అని చెప్పేసి కూడా ఆమె చెప్తూ వస్తుంది. ఇక్కడ ఎవరి తప్పు? నిజానికి ఇది డ్రామానా, లేకపోతే ఎవరైనా పండినటువంటి కుట్రనా, లేకపోతే ఇది ఒక ఎమ్మెల్యేని పై బురద జల్లడమా, లేకపోతే 25 కోట్లు అడిగినట్టు ఒక ఆడియోలో చెప్పింది ఆ 25 కోట్ల కోసమేనా? ఇవన్నీ కూడా అంటే పలు సందర్భాలలో కొంతమందిని
టార్గెటెడ్గా జరుగుతున్నటువంటి విషయమా, లేకపోతే రాజకీయ చదరంగంలో పావులుగా వాడే అవకాశం ఉందా? ఇంకొక విషయం ఏంటి అంటే, అరవ శ్రీధర్కి రాజకీయ నేతలు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు ఆడుతున్నది రాజకీయ చదరంగం. మీ చుట్టుపక్కల పావులు కాదు పాములు ఉంటాయి. పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకుంటే అయిపోతుండే కదా. ఒక వివాహిత అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి అవసరం ఏముంది? ఒక 3 ఏళ్ల బాబు ఉన్నటువంటి మహిళను మీరు ఇబ్బంది పెట్టి ఆమెను దగ్గర లోపరుచుకోవడానికి కారణం ఏముంది? పెళ్లి కాని యువకుడే కదా మీరు. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు కదా, దాదాపు 10-11 వేల ఓట్ల మెజార్టీతో. నమ్మకం ఎంత ఉంటే నమ్మకం మీ మీద వేస్తారు. ఈరోజు ఏ విధంగా మీ యొక్క రైల్వే కోడూరు ప్రజలకు సమాధానం చెప్తారు? ఇలాంటి విషయాలు ఇంకా ఎన్నో రావాల్సి ఉంది. దీనిపై మరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నటువంటి బాధితురాలు ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది? ఇప్పటి వరకు అయితే ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క విధంగా మాట్లాడినటువంటి సందర్భం. పరారీలో ఉందని కొంతమంది అంటున్నారు, అప్స్కాన్లో అయిందని కొంతమంది అంటున్నారు. ఇవన్నీ పూర్తిగా మరొకసారి ఫుల్ డీటెయిల్గా మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నలుగురికి షేర్ చేయండి. సిటిజన్ పల్స్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్ పల్స్.